మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటికి ప్రచారం గట్కేసర మండల చౌదరి కూడా గ్రామ శాఖ అధ్యక్షులు కట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో బాబా కాలనీ లక్ష్మీనగర్లో ఇంటింటికి ప్రచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర మండల చౌదరిగూడ గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस किल हां అది చేద్దాము పొద్దున జర క్యాన్వాసింగ్ అయ్యింది అట్లా అమ్మాయి రావద్దు అట్లా అస్సం గుర్తుకే నోటు అస్సం గుర్తుకే నోటు అక్కడ చేయి ఆర్మీ हमारे ప్రచారం అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ నోటికి రానా నోటికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతు గుర్తుకే ఎన్నికల్లో భాగంగా రూరల్ మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ చౌదరిగూడ గ్రామంలో ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీటీసీ వార్డు మెంబర్లు కానీ మా కార్యకర్తలు కానీ గత వారం రోజుల నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓట్ల కోసం అనేకమైన హామీలు ఇచ్చి ఓట్లు లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో విపరీతంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మరి చౌదరిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 100-150 ఓట్ల వెనుకంజలో ఉండి మా కార్యకర్తలు బాగా పనిచేసి ఈ యొక్క చౌదరిగూడలో మంచి పట్టును నిలిపి ఉన్నారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంకి వచ్చినాక ఈ యొక్క 3-4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారెంటీలను అమలుపరచడమే కాకుండా మరి మా చౌదరిగూడలో మా పార్టీ ఎంత బలంగా ఉందో ఆ రోజు ఊహించినారు. ఈరోజు 1000 నుంచి 1500 లీడ్ ఇచ్చి మా యొక్క కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో చూసినట్టయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అయితే 0 అయ్యింది, బీజేపీ కాంగ్రెసే పోటీ అని అంటున్నారు కదా. మరి ఈటెల రాజేందర్ గత టీఆర్ఎస్లో ఉండి అక్రమంగా అనేక దోచుకొని మరి ఈరోజు వాటిని కాపాడుకోవడానికి బీజేపీలో చేరిండే కానీ మరి ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదు. అంటే తన ఆస్తులు కాపాడుకోవడానికి ఈరోజు కూడా కేవలం తన కబ్జా పెట్టినటువంటి బీఆర్ఎస్లో ఉండి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటెల రాజేందర్ గారు ఈరోజు బీజేపీ నుంచి ఒక ఎంపీ ఉండాలని చెప్పి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన గెలవడం అసాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. సునీత మహేందర్ రెడ్డి గారిని దాదాపుగా 1,00,000 2 లక్షల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి చౌదరిగూడ ఇది ఒక పెద్ద గ్రామ పంచాయతీ అయినా ఇక్కడి నుంచి లీడ్తోనే మనకు రూరల్ గట్కేసర మండలంలో దాదాపు 6-7 వేల మెజార్టీని మేము ఇవ్వబోతున్నామని కూడా మేము తెలియజేస్తాము. 3-4 రోజులు ఉంది ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం 6 నిమిషాలు కృషి చేసి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. మేము మా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మా యొక్క అందరం కలిసి
ప్రతి ఇంటికి పోయి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి 6 గ్యారెంటీలను వారికి అర్థమయ్యేలా చెప్పి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రచారం సాగిస్తా ఉన్నాం. గత 12 రోజులు కూడా ఇంకా ఒక 10 రోజులు ఉంది. ఆ 10 రోజులలో కూడా పొద్దున సాయంత్రం బాగా తిరిగి ఈ యొక్క బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి, బీజేపీకి ఓటు వేసి ఏం లాభం, ఆ యొక్క పనులను మనం చెప్పుకుంటూ పోతుంటే మనకు కూడా ప్రజలలో కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలలో కూడా విశ్వాసం పెరిగింది. ఎందుకంటే వీరు అనుకున్న పనులు చేస్తారు, 6 గ్యారెంటీలు అభివృద్ధి చేస్తారని వాళ్ళకి నమ్మకం కలిగింది. అదేవిధంగా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. ఎలక్షన్లలో భాగంగా గట్కేసార్ మండల్ రూరల్ గ్రామమైన చదరడం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల ప్రెసిడెంట్ రాజేష్ గారు, మా వార్డు మెంబర్ పోజిరెడ్డి నరసింహరావు కార్యకర్తలం అందరము ఇంటింటికి బాగా ప్రచారం చేస్తున్నాం. ఇంటింటి ప్రచారంలో కూడా ప్రజలలో కూడా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని ప్రజలలో కూడా అంటారు. మేము కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి మా చదవడం తరఫున సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తామని కోరుతున్నాం. భాగంగా మేము గత 5 రోజుల నుంచి వెంకట సాయి ఫేజ్ 1 నుంచి ప్రచారం స్టార్ట్ చేసి సాయినగర్ కాలనీ, వెంకట సాయి, శేషాద్రి కాలనీ, వైష్ణవ్ నగర్, ఈరోజు సాయినగర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎలక్షన్లలో కంటే ఎక్కువగానే మేము కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ పోయిన ప్రజల స్పందన చాలా బాగున్నది. దీన్ని బట్టి చూస్తే మేము భారీ మెజారిటీతో పార్లమెంటు గెలుచుకుంటామన్న ఆశ మాకు కలుగుతుంది. మేము 6 గ్యారంటీల అమలు పథకాలన్నీ అమలైనందుకు ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే మాకు అత్యధిక మెజారిటీ, పోయినసారి ఒక 150 ఓట్లు అటు ఇటు ఉన్నా కూడా ఈసారి మేము ఒక 400-500 ఓట్ల లీడ్ తోటే ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిని గెలిపిస్తామని మాకు ధీమాగా ఉన్నది.